ఒకటి ఏంటంటే యూట్యూబ్లో ఆల్రెడీ ఇంకా కొన్ని వెబ్సైట్లో ఉంది సినిమా, చాలామంది డౌన్లోడ్ చేసుకొని చూసిండు. కాకపోతే ఒక థియేటర్లో చూస్తే ఒక లుక్ అండ్ సౌండ్ కానీ బొమ్మ కానీ పెద్దగా కనపడతాయి. చాలామంది చూస్తారు, నేను గిట్ట చూస్తా. చాలామంది కొంతమంది చూడని వాళ్ళు గిట్ట చూస్తారు. అంటే మళ్ళీ ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం, మళ్ళీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాం. అన్ని లాంగ్వేజ్లో అయితే కొద్దిగా డబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ గారికి డబ్బులు వస్తాయి. మరి డైరెక్టర్ గారు కొద్దిగా సాయం చేయాలి ఎవరైనా ఆపత్తిలో ఉన్నప్పుడు కానీ, ఎవరికి పేద ప్రజలకు కానీ, లేకపోతే అనాథ ఆశ్రమంకి కొద్దిగా దానం చేయాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మీకు సినిమా తీసినప్పుడు ఎన్నో కోట్ల రూపాయలు ఇంకా వచ్చింది, ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ వస్తున్నాయి, ఇంకా మీరు లాభం పొందుతుండ్రు. అందువల్ల కొద్దిగా లేని వాళ్ళకి, కొద్దిగా బాధలు ఉన్న వాళ్ళకి, కొద్దిగా అనాథ ఆశ్రమం వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి సాయం చేస్తే మంచిదని కోరుకుంటా. ప్రీ రిలీజ్ చేస్తున్న కాబట్టి చెప్తున్నాను. సో ఓవరాల్గా ఈ ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను? ఒకటి అమ్మ, బాహుబలి అంటే అందరు చూసేది, ప్రపంచం మొత్తం చూసింది. సో మళ్ళా ముందుకు వచ్చిందంటే ఇంకా మళ్ళీ కలెక్షన్లు ఎట్లుంటాయి అంటే ఇంతకు ముందు కంటే కలెక్షన్లు ఎక్కువ బదలు కొట్టే విధంగా ఉంది. బాహుబలి అంటే ప్రపంచ దేశాలే అసలు గర్వపడేలాగా అక్కడికి తీసుకెళ్ళి రాజమౌళి గారు ఎక్కడో పెట్టిండ్రు. అసలు తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళ్ళి వెళ్ళిండు. సో ఖచ్చితంగా చెప్తున్నామ్మా, బాగా రావచ్చు, కలెక్షన్లు బాగా రావచ్చు అని అనుకుంటున్నా. సో ఎంత వచ్చినా కానీ పేద ప్రజలకు, అనాథ ఆశ్రమాలకు, ఎవరైనా బాధలు ఉంటే హాస్పిటల్ వాళ్ళు, ఎవరైనా కొద్దిగా బాధలు ఉన్న వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా తప్పకుండా చూస్తారు ఈ ఫిలింని, బట్ ఇతర హీరో ఫ్యాన్స్ కూడా చూస్తారు అని అనుకుంటున్నారు? 100% అమ్మా. బాహుబలి సినిమా తీసినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చూసిండ్రు, ఇంకా నాగార్జున అన్న ఫ్యాన్స్ చూసిండ్రు, ఇట్లా అనేక. మరి కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఆల్రెడీ రిలీజ్ చేసినవి ఆ సీన్స్ అన్నిటిని కొలాబ్ చేసి మ్యాషప్ చేసి పెడతారు కదా అని చెప్పేసి అలా కొంచెం ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఒకటే అమ్మా, ఇప్పుడు మొన్న పుష్ప 2 రిలీజ్ అయ్యింది, మేము చూడము, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే చూడము అన్నారు. మళ్ళీ వెళ్ళింది కదమ్మా, ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది సినిమా. సో అందరు చెప్తారు పైకి మాత్రమే, అంతేగాని 2 సినిమాలు 1, 2 కలిపి ఒక దగ్గర పెట్టి సినిమా 5 గంటలు అంటున్నారు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 5 గంటల సినిమా అంటే మామూలు విషయం కాదు. కలిసి సినిమా చూస్తున్నాం, 2 సినిమాలు ఒక దగ్గర చూస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు పెరిగే అవకాశం ఉంది. సరే.